ఫైనల్లీ మామ నరుటో షిప్పుడెన్ అయితే తెలుగు డబ్లో అయితే రాబోతుంది. మన రెండు తెలుగు స్టేట్స్ లో ఉన్న యానిమీ ఫ్యాన్స్ కి ఎన్ని యానిమీస్ ఉండని ఎన్ని యానిమీస్ రాని గానీ నరుటో అనేది వాళ్ళకి ఎప్పటికొక లెజెండరీ సిరీసే. ఎన్నో రాత్రులు ఆ ఫ్యాన్స్ డబ్ చేసిన ఎపిసోడ్స్ చూసే వండుకున్నారు. బట్ ఇప్పుడు సోనీ వాళ్ళు డబ్ చేసిన ఎపిసోడ్ చూసి అయితే వండుకుంటారు. నరుటో పెయిన్ ఒక ఫైట్ చూస్తారు తెలుగులో, ఇటాచిని తెలుగులో చూస్తారు, అలానే మదరా ఉచి అని తెలుగులో చూస్తారు, అలానే ఫైనల్లీ ద గ్రేట్ నింజా వాన్ అయితే చూస్తారు తెలుగు డబ్ లో. ఇంకా మాట్లాడుకుందాం కానీ ఒకసారి అనౌన్స్మెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సోనీ వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసినారు. మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. నైట్ 9 PM కి అయితే రాబోతుంది. మండే టు ఫ్రైడే అయితే స్ట్రీమ్ అవుతుంది. ఏ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది అంటే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, అలానే బెంగాలీ. సో ఇదే మనకు ఫస్ట్ టైం నరుటో షిప్పుడెన్ అయితే తెలుగు డబ్ లో ఏం మాట్లాడుతున్నారా, ఆల్రెడీ తెలుగు డబ్ లో ఉంటే మళ్ళీ నేను చేస్తారు. సో ఇప్పుడు మీకు అనౌన్స్మెంట్ డీటెయిల్స్ అయితే తెలిసిపోయినాయి కదా, ఎక్కడ స్ట్రీమ్ కాబోతుంది, ఏ టైమింగ్ లో రాబోతుంది, ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుందో. ఇప్పుడు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఎందుకు ఇండో తెలుగు డబ్ రాకుంటుందో తెలుసుకుందాం. ఎందుకంటే మీకు ఒకసారి చెప్తే మీరు ఇంకోసారి ఆ మిస్టేక్ చేయరని. మనకి ఒరిజినల్ నరుటో 222 ఎపిసోడ్స్ అయితే డబ్బింగ్ అయితే మనకు సోనీ వాళ్ళే తెచ్చినారు. సో తర్వాత ఫ్యాన్స్ చాలా వెయిట్ చేపించి నరుటో షిప్పుడెన్ అయితే మళ్ళీ డబ్ అయితే స్టార్ట్ చేసినారు. కానీ అప్పుడు మనకి తెలుగు డబ్ అయితే స్టార్ట్ చేయలేరు. హిందీ, తమిళ్, ఇంకా ఏదో లాంగ్వేజ్ లో డబ్ చేసినారు. సో తెలుగు డబ్ అప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలంటే సింపుల్ ఆన్సర్. నేను చెప్తే కొంచెం మంది ఫ్యాన్స్ హట్ అవుతారేమో, బట్ ఓపెన్ గా చెప్పాలి కాబట్టి నార్త్ ఇండియాలో అలానే తమిళనాడులో ఉన్నంత ఫ్యాన్ బేస్ యానిమీకి మన తెలుగు స్టేట్స్ లో లేదు. నేను చెప్పేది మీరు నమ్మరా? కావాలంటే మీరు చెక్ చేసుకోండి మామ. చాలా యానిమీస్ మనకి హిందీ అలానే తమిళ్లో డబ్ చేశారు కానీ తెలుగులో డబ్ చేయరు. ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ లేదు, అలానే బడ్జెట్ అనేది ఎక్కువగా అవుతుంది. సో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి కొంచెం న్యాయం జరగాలి కదా మనకి తెలుగులో రిలీజ్ చేసినాక. అలానే ఇక్కడ మన రెండు తెలుగు స్టేట్స్ లో యానిమీ చూసే వాళ్ళే తక్కువ అనుకుంటే ఆ చూసే కొంతమంది కూడా మొత్తం పైరసీలో చూస్తారు. ఇది మనకి మెయిన్ ప్రాబ్లం యానిమీస్ తెలుగు డబ్ లో రాకపోనికి. కనీసం వాళ్ళు పెట్టిన బడ్జెట్ అన్న వాళ్ళకి రికవర్ కావాలి కదా, మనం ఆ ఛాన్స్ కూడా ఇయ్యారనమాట వాళ్ళకి. మనకి నరుటోకి తెలుగు డబ్ లో వాయిస్ ఇచ్చిన సాయి సుజిత్ బ్రో కూడా చెప్పినారు తెలుగులో పైరసీ అనేది ఎక్కువ ఉంది, అందుకే తెలుగులో దేవట్లేరు అని. నాకు తెలిసి ఆ డిమాన్స్టర్ మూవీ కూడా లీక్ అయింది కదా, మనోడే కూడా నిల్లొచ్చా జపాన్కి మూవీ చూద్దామని, వాడే లీక్ వచ్చేదంతా. సో మీకు అర్థమవుతుందా ఇన్ని రోజులు యానిమీ తెలుగు డబ్ లో ఎందుకు రాలేదు, ఇంకా చాలా యానిమీస్ తెలుగు డబ్ లో ఎందుకు రావట్లేవు అనేది మీకు అనిపిస్తుండొచ్చు. ఏంది తెలుగులో ఫ్యాన్ బేస్ లేదా అని మీకు అనిపిస్తుండొచ్చు. అవును, తెలుగులో ఫ్యాన్ బేస్ అనేది ఇప్పుడు పెరుగుతుంది, కానీ పైరసీ అనేది ఇంత కూడా తగ్గట్లేదు, అది ఇంకా పెరుగుతుంది. అది భలే గమ్మతున్నావు బ్రో, నువ్వు ఎప్పుడు పైరసీలో చూడనట్టే మాట్లాడుతున్నావు అని మీకు అనిపిస్తుండొచ్చు. ఎస్ మామ, నేను పైరసీలో చూసా, బట్ నరుటో షిప్పుడెన్ ఎప్పుడైతే తెలుగు డబ్ పైరసీ వల్ల రావట్లేదు అని తెలిసిందో పైరసీలో చూడడం ఆపేసిన. సో ప్లీజ్ ఇప్పటికైనా సరే పైరసీలో చూడడం కొంచెం ఆపండి, లేకపోతే వేరే యానిమీస్ తెలుగు డబ్ లో రావు. మాకు పర్వాలేదు, మేము ఇంగ్లీష్ లో చూసుకుంటాం, సబ్ టైటిల్ చదువుకుంటాం అంటే నువ్వు చూడగలుగుతావేమో మామ, బట్ అందరూ అలానే చూడలేరు కదా. సో నువ్వు ఆల్రెడీ యానిమీని ఇంగ్లీష్ లో చూసేసి ఉంటే నీకు అవసరమా తెలుగులో? సో సరే నీకు తెలుగులో చూడాలని ఉంది, అఫీషియల్ గా వస్తున్నప్పుడు చూడు. ఒకవేళ అఫీషియల్ గా చూడలేకపోతే అవసరమా పైరసీలో? వేరే వాళ్ళకి చూడకుండా అవుతారు కదా. సో వాళ్ళ కోసమన్నా కొంచెం చూడడం ఆపే. సరే బ్రో, నువ్వు చెప్పినట్టే మేము ఆపేసాం. ఇప్పుడు 9 PM కి వస్తుందని చెప్పినావు కదా, అదే టైంకి మా డాడీ న్యూస్ పెట్టుకొని కూర్చుంటాడు, మళ్ళీ నేను ఎలా చూడాలి అని నువ్వు అనుకుంటున్నావా? నీకు ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ లో జియో టీవీ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకో. దాంట్లో సోనీ ఛానల్ అయితే ఉంటుంది, దాంట్లో పెట్టుకొని చూడు. ఫోన్ కూడా నాకు గతి లేదని నువ్వు అంటావా? మండే నుంచి ఫ్రైడే రాకేస్తుంది కదా, నాకు తెలిసి సండే మళ్ళీ రీటైల్ కాస్ట్ చేస్తాడు. సో వాడు రీటైల్ కాస్ట్ చేస్తే ఏ టైంకి రీటైల్ కాస్ట్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి వీడియో చేస్తా. ఒకవేళ నేను చెప్పకపోతే, ఎందుకంటే నేను అప్డేట్ల పైన ఎక్కువ ఫోకస్ పెట్టా. టంచి యానిమీ అని ఒక ఛానల్ ఉంటది, అన్న అప్డేట్స్ అన్ని చెప్తా ఉంటాడు. నేను కూడా కొన్ని అప్డేట్స్ అక్కడనే చూస్తా. అన్న ఛానల్ అయితే ఫాలో అవ్వండి, చాలా యానిమీస్ ఒక అప్డేట్స్ అయితే మీకు అక్కడ దొరుకుతాయి. ఒకవేళ వాడు సండే కూడా నైట్ 9 PM కి రీటైల్ క్యాష్ చేస్తే సాయిరామ్ అంతే అనుకోని కూర్చో. జోక్స్ పార్ట్, నాకు తెలిసి సండే మధ్యాహ్నం వేస్తారు అనుకుంటాం అమ్మ రీటైల్ కాస్ట్. సో ఒకవేళ మీకు అలా ఛాన్స్ దొరకకపోతే మీ డాడీతో మీ మమ్మీతో ఫోన్ తీసుకొని అదే టైంకి ఫోన్ లో పెట్టుకొని చూడండి, అంతేగాని పైరసీలో మాత్రం చూడకండి. అలానే ఒకవేళ దాంట్లో కాకుండా ఓటీటీకి దేనికి వస్తుందని నేను అడిగితే నాకు తెలిసి క్రంచీ రోల్ వాడేస్తాడు. ఎందుకంటే రీసెంట్ గా క్రంచీ రోల్ వాడు అలానే సోనియా వాడైతే కొలాబ్ అయినారు. సో అందుకే మనకి క్రంచీ రోల్ లో నరుటో క్లాసిక్ కూడా తెలుగు డబ్ వస్తుంది. అది ఆల్రెడీ సోనియా వాడు రిలీజ్ చేసిందే, దీంట్లో వేస్తున్నారు సోనియా డబ్ అది కూడా. సో మొత్తం డబ్ అయిపోయినాక క్రంచీ రోల్ లో వేస్తాడు అని నేను అనుకుంటున్నా, లేకపోతే సీజన్స్ లెక్క వేస్తాడో చూడాలి. వారానికి ఒక ఎపిసోడ్ వీడియో రిలీజ్ చేస్తాడేమో చూడాలంటే. సో ఈ క్రంచీ రోల్ లో ఎలా చూడాలంటే 100 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ కొనుక్కోవాలి, 1 month కి వస్తుంది. 4 డివైస్ లో అయితే లాగిన్ చేసుకోవచ్చు. సో మీరు 4 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, 25 రూపీస్ వేసేసుకొని మంత్లీ తీసుకొని చూడండి. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే మనీ పెట్టాలి మామ. ఏముంది, ఒక రోజు మార్నింగ్ టిఫిన్ చేసామేమో, ఇంట్లో అమ్మ వండింది మూసుకొని తిని ఆ 25 రూపీస్ పెట్టుకొని క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ కొనుక్కోండి 4 కలిసి. సో ఇప్పుడు ఇంకొక మ్యాటర్ మాట్లాడదాం, అదేంటంటే ఏ సీజన్ నుంచి తెలుగు డబ్ తెస్తాడు? సీజన్ 1 నుంచేనా, లేకపోతే ఆల్రెడీ హిందీలో తమిళ్లో కొన్ని డబ్స్ అయిపోయినాయి కదా సీజన్స్, సో వాళ్ళ కంటిన్యూషన్ గా తీసుకెళ్తాడు మనం కూడా అంటే క్లారిటీ లేదు. బట్ నేనైతే సీజన్ 1 నుంచి తెలుగు డబ్ తెస్తాడని అనుకుంటున్నా. మొన్న ఒక ప్రోమో రిలీజ్ చేసింది కదా, దాన్ని బట్టి చూస్తుంటే ఫస్ట్ నుంచే తెస్తాడు. ఇప్పుడు ఏ
ఏడికేం తెస్తున్నది ముఖ్యం కాదు మామ, తెస్తుండా లేదా అని ముఖ్యం. నువ్వు చెప్పు తెస్తుండా లేదా అంటే నాకు డౌటే ఇంకా. బట్ క్రంచీ రోల్ పైన నమ్మకం ఉంది, వాడు ఫోర్స్ చేయొచ్చు మాకు బాగానే వస్తున్నారు సో మీరు డబ్ చేయండి మా దాంట్లో వేసుకుంటాం మా దాంట్లో చూస్తారు అని అనొచ్చు. సో మీకు మళ్ళీ చెప్తున్నాం, పైరసీ వద్దు. అలానే నా తోటి క్రియేటర్స్ వల్ల చూసే మీరు వచ్చినాక నరుటో అని చెప్పి మొత్తం నరుటో వీడియోస్ కొట్టకండి. కొంచెం మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న యానిమీ ఫ్యాన్స్ కి కొంచెం వేరే యానిమీస్ కూడా అలవాటు చేయండి. లేకపోతే మనకి నరుటో అంటే హైప్ నాకు తెలుసు, నరుటో వన్ ఆఫ్ ద లెజెండరీ సిరీస్ మామ, నాకు తెలుసు, నాకు కూడా ఆల్ టైమ్ నరుటోనే. కానీ బట్ వేరే యానిమీస్ కూడా ఉన్నాయి మామ. నరుటో అయిపోయినాక వేరే యానిమీకి మూవ్ ఆన్ అయిపోవాలి, ఇంకా నరుటోలోనే కూర్చుంటాం అని అనొద్దు. సో నేను చెప్తుంది ఏంటంటే మీరు వినకపోయినా నా తోటి కంటెంట్ క్రియేటర్స్ ఏం చెప్తున్నా అంటే మీరన్నా నరుటో రాగానే ఇక మొత్తం నరుటో పైన పడిపోకండి, వేరే యానిమీస్ కూడా పరిచయం చేయండి మన వాళ్ళకి. సో అవి కూడా చూస్తారు. ఇక ఇన్స్టాల్ ఉంటారు అసలుకి ఆ ఎపిసోడ్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తారు. వాళ్ళని ఈ టెలిగ్రామ్ ఛానల్ కన్నా వీళ్ళే ఎక్కువ దరిద్రం అనిపిస్తుంది నాకైతే. అరే వేరేటి చేయొచ్చు కదా బ్రో, ఎడిటింగ్ చేసి పెట్టుకోవచ్చు, వేరే చేయొచ్చు, కానీ రికార్డ్ చేసి ఇన్స్టా ఐడీస్లలో అప్లోడ్ చేస్తారు. ఎన్ని ఎప్పుడైనా మారాయి కానీ చూసేటోళ్ళు మీరన్నా మారండి కొంచెం. సో ఈ వీడియోలో నేను ఏం మాట్లాడదాం, నేను రాసుకున్న స్క్రిప్ట్ ఒకటి, ఇక్కడ చెప్పింది ఇంకోటి. స్క్రిప్ట్ ఇక దాంట్లో ఉంది, నేను చెప్పలేను, నాకు లోపలికి ఏమొస్తుంది చెప్పిన, మీరు ఏమన్నా అనుకోండి ఇక. బట్ ఈ వీడియోకి ఇంతే, ఎలా అనిపించిన కింద కామెంట్ చేయండి. వన్స్ అగైన్ నరుటో అయితే మనకి తెలుగు డబ్లో రాబోతుంది, నరుటో షిప్పిడెన్. సో పైరసీలో చూడకండి, అఫీషియల్గా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మాకు అఫీషియల్గా అయితే లేదంటే ఇండో లాయర్ కాబట్టి ఇంకొక 3-4 మంత్స్ అని ఆగండి, క్రంచ్ రోల్ వస్తుందేమో చూద్దాం. ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే శ్రీ వెంకటరమణ గోవింద అంతే, వేరే యానిమీకి మూవ్ ఆన్ అయిపోయి వేరే యానిమీ చూడండి. సో ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అసలు ఎక్కడెక్కడ మనకి తెలుగు డబ్లో యానిమీ చూడొచ్చు అనేది చెప్తా. అంటే నాకు తెలుగు డబ్లో ఏం అక్కర్లేదు, నేను ఏ డబ్లోనో చూసా కానీ మీరు తెలుగు డబ్లో చూడాలనుకుంటారు కాబట్టి అందుకే తెలుగు డబ్లో ఎక్కడెక్కడ చూడొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఈ వీడియో కింద బాయ్.